ఆంధ్రప్రదేశ్లో పాలన కమ్మగా సాగుతోందన్నారు మాజీ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్. టీడీపీలోని పెద్దల కుటుంబాలకు సన్నిహితంగా ఉన్నవాళ్లే బాగుపడ్డారని ఆరోపించారు. డిఎస్సీలోనూ తమకు కావాల్సిన వారికే అనుకూలంగా జీవోల్లో మార్పులు చేశారని అన్నారు. గతంలో ఏపీపీఎస్సీ ఉద్యోగాల ఎంపికలో చౌదరి అని ఉంటే ఇచ్చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయని అన్నారు. ఏదైనా ప్రశ్నిస్తే జగన్ బ్యాచ్ అంటూ ముద్ర వేస్తున్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జగన్ పేరు వాడుకుని తప్పించుకుంటున్నారని మండిపడ్డారు విజయ్ కుమార్. చౌదరికి ఫేక్ సర్టిఫికేట్తో మీరు స్పోర్ట్స్ కోటాలో తప్పుడు ఉద్యోగం ఇచ్చారా ఇవ్వలేదా, డిఎస్పీ అనేది ఇచ్చారా ఇవ్వలేదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? కమ్మ వాళ్ళు మాట్లాడారు, కమ్మ గురించి మాట్లాడారని మీరు అంటున్నారు. కమ్మగా చేస్తున్నారని ఎన్టీ రామారావు ఉన్నప్పుడు గజ్జెల మల్లారెడ్డి చెప్తున్నాడు. కమ్మగా చేస్తున్నారని ఇప్పుడు మీ ఎక్స్ మినిస్టర్ ఆదినారాయణ రెడ్డి చెప్తున్నాడు. తెలుగుదేశం అధికారంలో ఉంటే అడ్వైజర్స్ కానీ నామినేటెడ్ కానీ అంటే నిధులుండి అధికారాలు ఉన్న పదవులన్నీనేమో కమ్మ వాళ్ళకు ఉంటాయి. నిధులు విధులు లేనటువంటి పదవులేమో బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇస్తారు. వీరు ఒక వర్గానికి తమకు కావలసిన వాళ్ళకి దోచిపెట్టడానికే వీళ్ళందరి ఓట్లు వాడుకుని అధికారంలోకి వచ్చి పనిచేస్తున్నారు తప్ప నిజంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ కానీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ కానీ అంటే అధికార వికేంద్రీకరణ, ప్రతి వర్గానికి అవకాశాలు రావాలి, ప్రతి వర్గం నిర్ణయం చేసే అవకాశం ఇవ్వాలి, సంపద అన్నది ప్రతి వర్గానికి చేరాలి అన్న దృక్పథంతో ఎక్కడ పనిచేయటం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.